ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'పెళ్లి ముడి' పార్ట్ 2 అండి. ఈ కథలోని ముందరి భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక బుల్లి లైక్ చేయండే. మరి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా అబ్బా! మంజుల పెళ్లి ఆమె జీవితంలోనే జరిగిన ఒక సంఘటన వల్ల పీటల మీదే ఆగిపోతే, ఆ పెళ్ళికి అనుకోని అతిథిగా వచ్చిన కోటీశ్వరుడైన వీఐపీ గెస్ట్ శక్తి విజయేంద్ర మంజుల మెడలో తాళి కట్టి ఆమెను తల్లిదండ్రులకు అప్పచెప్పి కొంత సమయం తరువాత వచ్చి తీసుకుపోతా అంటూ అక్కడ తోడుగా వారికి కొంత సెక్యూరిటీని పెట్టి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా జరిగింది కళ నిజమా అనుకుంటూ కొందరు అనుమానపడుతూ ఉంటే, వారికి సాక్ష్యంగా మంజుల మెడలో పసిడి పసుపు బంగారు రంగు తాళి మెరిసిపోతుంది. గిరిజ కూతురు దగ్గరికి వచ్చి మెడలో తాళిని ముట్టుకుంటూ ఆ క్షణానికి కూతురు పెళ్లి జరిగినందుకు, వారి పరువు నలుగురిలో నిలబడినందుకు సంతోషపడుతూ మంజులను హత్తుకుంది. ప్రభ ఎదురుగా ఉన్న గోపి కమల వైపు చూస్తూ, మీకు ఎవరు ఇలా చెప్పారో నాకైతే తెలీదు. కానీ మీరు ఈ పెళ్ళిని ఇప్పుడు ఆపేసి మంచి పని చేశారు. ఈ మాట శక్తి విజయేంద్ర నా చెల్లి మెడలో తాళి కట్టినందుకు కాదు అంటుంది. మీలాంటి మంచి చెడు తెలియని వారి ఇంటికి అది కోడలిగా వచ్చి పడే అవమానాలు తప్పించుకుని మంచి పని జరిగింది. ఇక వేణు, నీ సంగతికొస్తే నువ్వు ఎంత మంచివాడివైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు. నీ వలన ఈరోజు నా చెల్లి పరిస్థితి ఇంతమంది ముందు తలదించుకోవాల్సిన స్థితికి వచ్చింది. దయచేసి ఇక ఇక్కడి నుండి మీరందరూ వెళ్ళిపోండి అంటుంటే, రమేష్ కూతుర్ని తీసుకుని అక్కడి నుండి ఏమీ మాట్లాడలేని స్థితిలో వెళ్ళిపోతూ తన వారి వైపు చూసి త్వరగా రండి అంటూ చెబుతూ ముందుకు నడుస్తూ ఉంటే, చిన్న కూతురైన మాధవి వెళ్ళిపోతున్న వేణు కమల గోపీలను పిలుస్తూ, చూడండి, మీరు వీలైనంత తొందరగా మా దగ్గర తీసుకున్న కట్నం ఇంకా విలువైన లాంఛనాలన్నీ తిరిగి ఇవ్వండి. లేకపోతే అంటూ మాట్లాడబోతుంటే, కమల, అది ఎలా సాధ్యమవుతుందమ్మాయ్, ఖర్చు అయిపోయినాయి కదా, వాటిని ఇప్పుడు ఎలా ఇస్తాం అంటుంటే, మాధవి వేణు చేతిలో ఉన్న శక్తి ఇచ్చిన విలువైన 50 లక్షల ఫ్లాట్ కీని తీసుకొని మర్యాదగా ఇస్తే తీసుకుంటా. లేకపోతే ఇదిగో ఇప్పుడు లాగేసుకున్నా కదా, అన్నిటినీ అలాగే ముక్కు పిండి వసూలు చేస్తా. నేను మా అక్కల జరిగిన దానికి ఏడుస్తూ కూర్చునే టైప్ని కాదు. సీలి రాకాసికి చాలా దగ్గర బంధువుని అంటూ చెప్పి వెళ్ళిపోయింది. దాంతో వేణు తల్లిదండ్రుల వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కమల తిరిగి ఇవ్వవలసిన డబ్బు గురించి ఆలోచిస్తుంటే, గోపి చేజారిపోయిన 50 లక్షల ఆస్తి గురించి దిగులు పడుతూ వారందరూ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే అక్కడే ఉండి అప్పటిదాకా జరిగిందంతా ఒక పక్కన నుంచొని చూస్తున్న ఒక వ్యక్తి తాను అనుకున్నట్లు జరగకపోయేసరికే కోపంతో పక్కనే ఉన్న గోడను బలంగా కొట్టి, అసలు ఈ శక్తి ఎవరు, ఎందుకు మంజులను పెళ్లి చేసుకున్నాడు, దాని అందం చూసి వీడు మోజులో పడ్డాడా, లేక వేరే ఏమన్నా విషయం ఉందా అని ఆలోచించుకుంటూ, తను అంతకుముందు చాలా తెలివిగా చేసుకున్న పని గురించి ఆలోచించుకుంటున్నాడు. అది ఏంటంటే, గదిలో రమేష్ మంజుల మాటలు విన్న చరణ్ ఆ మాటలలో అర్థాన్ని ఆలోచించుకుని చాలా తెలివిగా గదిలో రెడీ అవుతున్న వేణు దగ్గరికి వెళ్ళి, వేణు, నీలాంటి మంచివాడికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. మీ వల్ల నా మరదలి జీవితంలో మళ్ళీ వెలుగు వస్తుంది అంటుంటే, వేణు, చరణ్ అన్న, తను చాలా మంచిది, అలాంటి దాన్ని చేసుకోవడం నా అదృష్టం. అయినా చరణ్ అన్న, జరిగిన దానిలో మంజు చేసిన తప్పేముంది చెప్పండి మీరే. సాయం చేయబోయి చేతులు మాత్రమే కాల్చుకుంది. తన బ్రతుకు అయితే బాగానే ఉంది కదా, ఇంకేంటి బాధ అంటూ వేణు అసలు ఏం జరిగిందో అంతా చెప్పేయడంతో చరణ్ చిన్నగా వేణు రూమ్ నుండి బయటపడి
తనలో తానే ఆలోచించుకుంటూ, ఇప్పుడు నేను అది చెడిపోయిందని నీ తల్లిదండ్రులకు చెప్పి మీ పెళ్లి జరగకుండా చేస్తా. దాంతో అది పాడైపోయిన కన్యలా ఎవ్వడూ పెళ్లి చేసుకోకుండా ఇంట్లో అలాగే ఉంటే, నేనే సమయం చూసి దాన్ని నా రెండో పెళ్ళాంగా చేసుకుంటా. అప్పుడు దాని అందమంతా నాదే అవుతుంది అనుకుంటూ చరణ్, గోపి, కమలను ఓ అజ్ఞాత వ్యక్తిలా మాస్క్ పెట్టుకొని వచ్చి విషయమంతా వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళగా, వారు పెళ్లి ఆపి అంత గొడవ చేశారు. కానీ చరణ్ ఆశల మీద శక్తి నీళ్లు చల్లేశాడు. అయితే చరణ్ తన కోపాన్ని అదుపులోకి తెచ్చుకొని, అసలు ఈ శక్తి ఎవరు? వీడికి ముందు వెనక ఏముంది అంటూ శక్తి గురించి కనుక్కునే పనిలో పడ్డాడు. శక్తి విజయేంద్ర అతి చిన్న వయసులోనే ఫ్యామిలీ బిజినెస్ని చేతికి తీసుకుని జిల్లా స్థాయి నుంచి ఇప్పుడు ఆ కంపెనీని రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ వన్గా నిలబెట్టి విదేశాలతో సైతం బ్రాంచులను ఏర్పాటు చేస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచం మొత్తం విస్తరింపజేస్తున్నాడు అంటూ అతని గురించి ప్రభ గూగుల్లో వెతకడం మొదలుపెట్టి తన వ్యాపారాల గురించి తెలుసుకుంటూ తల్లిదండ్రులకు దాని గురించి చెబుతుంటే, వారికి అతని గొప్ప తెలిసిన సమయం నుండి భయం మొదలైనా, అతనిలాంటి ధనవంతుడికి తమ కూతురు భార్యగా అయినందుకు సంతోషపడుతుంటే, మన సీలి రాకాసి అదేనండి మాధవి మాత్రం అలాంటి వ్యక్తి ఏరి కోరి అక్కను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంది. వీరి అభిప్రాయాలు ఇలా ఉంటే, తన గదిలో పాతకాలం మంచానికి ఆనుకొని శూన్యంలోకి చూస్తూ మండపంలో జరిగిన దాన్ని పదే పదే ఆలోచించుకుంటూ తన మెడలో తాళి కడుతున్నప్పుడు శక్తి మొహంలో కనిపించిన భావం గురించి మనసు పదే పదే వేధిస్తుంటే, మనసు పైన ఉన్న తాళిని గట్టిగా గుప్పెటిలోకి తీసుకున్న మంజుల, ఈ తాళి నేను కావాలి అని కలలుగన్నవాడి చేయి జారినా, నువ్వు కనీసం ఒక పరిచయం లేని ఒక వ్యక్తి ద్వారా నా మెడకు చేరావు. నేను నిన్ను ఎప్పటికీ భారం అనుకోను, బరువు అనుకోను. ఎందుకంటే నీ మొదటి ముడి నా పరువును నిలబెట్టింది. నీ రెండవ ముడి నా తల్లిదండ్రుల ప్రాణాలను నిలబెట్టింది. మూడవ ముడి నా గౌరవాన్ని నిలబెట్టింది. అందుకే ఇప్పుడు నీ గౌరవాన్ని, నిన్ను నా మెడలో కట్టిన అతని గౌరవాన్ని, మర్యాదను తగ్గకుండా నడుచుకుంటా అంటూ తనకు తాను ఒట్టు వేసుకుంటుంది మంజుల. మరోవైపు ఎయిర్పోర్ట్లో మోకాళ్లకు కొంచెం కిందకు దిగి ఉన్న ఫ్రాక్ వేసుకొని, కాలర్ నెక్ బ్లూ కలర్ టీషర్ట్ వేసుకొని, తలకు చిన్న గులాబీ రంగు టోపీ పెట్టుకొని, చేతికి స్టైల్గా హ్యాండ్ బ్యాగ్ను మణికట్టు దగ్గర తగిలించుకొని ఎదురుగా ఉన్న శక్తి వైపు చూస్తూ ఎర్రటి పెదవులను పంటి కింద నలుపుతూ, ఇప్పుడు ఎందుకు నన్ను ఇంత అర్జెంటుగా ఆస్ట్రేలియా పంపేది? నాకు ఇక్కడే సర్జరీ చేయించొచ్చు కదా. నిన్ను వదిలి నేను అస్సలు ఉండలేను. ఆ విషయం నీకు తెలుసు కదా శక్తి. అయినా ఎందుకు నువ్వు అంత మొండిపట్టు పడుతున్నావు? నువ్వు నన్ను చూడకుండా ఉండగలవా అసలు అంటుంటే, శక్తి ఆమె చేతిని పట్టుకుని ప్రేమగా తన దగ్గర కూర్చోబెట్టుకుంటూ, అనిత, ఎందుకిలా చేస్తున్నావు? అర్థం చేసుకో. నేనేం చేసినా మన మంచికే చేస్తాను. నువ్వు గొడవ చేయకుండా ఆస్ట్రేలియా వెళ్ళి సర్జరీ చేయించుకో. నీకోసం అక్కడ నేను అన్ని ఏర్పాట్లను చేశా అంటుంటే, అనిత ముఖం దిగాలుగా పెట్టి, శక్తి, నువ్వు కూడా నాతో రావచ్చు కదా. ఇక్కడ విషయాలన్నీ ఫోన్ ద్వారా చూసుకోవచ్చు, లేదా వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అంటుంటే, శక్తి కొంచెం ఇబ్బంది పడుతూ, అనిత, నాకు రావాలనే ఉంది. కానీ ఇక్కడ నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నా. అది ఎంత ముఖ్యమైన పని అనేది నాకు కొంత సమయం క్రితమే తెలిసింది. అసలు ఆ పనిలో పడి ఎయిర్పోర్ట్కి రావడం కూడా ఆలస్యమైపోయింది తెలుసా అంటూ వారు మాట్లాడుకుంటుంటే, లాస్ట్ బోర్డింగ్ కాల్ రావడంతో అనిత చాలా బాధగా శక్తిని వదిలి ఉండడం ఇష్టం లేక అనిత శక్తిని హత్తుకుంటే, శక్తి చాలా బాధగా, మనం ఇప్పుడే మొదటిసారి దూరంగా ఉంటుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నేను నీ సర్జరీ తర్వాత అక్కడికి వస్తా అంటూ ఆమెను ప్రేమగా నుదిటి మీద ముద్దాడి పంపించేసి, వెనుతిరిగిన వెంటనే తన పిఏ అతని దగ్గరికి వచ్చి,
సార్ మంజుల మేడం గారు ఇంటికి వెళ్ళిపోయారండి. మీరిప్పుడు వేణుని జాబ్‌లో ఉంచాలా? తీసేయాలా? అంటూ అడగ్గా శక్తి పిఏ వైపు చూస్తూ అసలు ఈ వేణు అమ్మా నాన్నకి అలాంటి విషయం ఎవరు చెప్పారో తెలిసిందా? అంటుంటే పిఏ కొద్దిపాటి భయంతో ఇంకా లేదు సార్ తెలుసుకునే పనిలోనే ఉన్నాం అంటుంటే శక్తి వేణుని జాబ్ నుండి తీసేయొద్దు. తనని ఉంచండి అంటూ కారు దగ్గరికి రాగా పిఏ చిన్నపాటి గొంతుతో సార్ మరి మీరు మంజుల మేడం మెడలో తాళి కడుతున్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా అంటూ ఇంకా కొన్ని న్యూస్ ఛానల్‌లో కూడా వస్తున్నాయి సార్. వెంటనే మన పీఆర్ టీమ్‌కి చెప్పి వాటిని క్లియర్ చేపించనా అంటుంటే శక్తి ఒక్క నిమిషం ఆలోచించుకొని అవసరం లేదు. వారేమీ తప్పుడు ప్రచారం అయితే చేయట్లేదు కదా! ఇక వారే నాకు పెళ్లి జరిగిందని ప్రపంచానికి ఒక పైసా ఖర్చు లేకుండా తెలియజేస్తున్నారు అంటూ చూడు పిఏ ఎలాంటి సోషల్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మంజులకు ఏం జరిగిందో తెలియకూడదు. తన పెళ్లి ఆగిపోవడానికి గల కారణం బయటికి రాకూడదు. అది మాత్రం చూసుకో అంటుంటే ఇంతలో శక్తి ఫోన్ మోగగా అది చూసిన శక్తి ఇబ్బందిగా తలరుద్దుకుంటూ హలో అంటూ అనగా అవతలి వైపు ఫోన్ నుండి ఒక గంభీరమైన గొంతు నేను ఉన్నాననుకున్నావా? చచ్చాననుకుంటున్నావారా? అంటుంటే శక్తి చిరాగ్గా మంచిగా మాట్లాడలేవా నువ్వు? నీ నోటికసలు మంచి మాటలే రావా? అంటుంటే ఆ వ్యక్తి కోపంగా ఏరా ముడ్డి కిందకు 30 వచ్చిపోయింది. పెళ్లి చేసుకో, పెళ్లి చేసుకో అంటే కంటికి కనిపించకుండా తిరుగుతావు. ఇంట్లో గానీ, ఆఫీస్‌లో గానీ. కానీ ఇప్పుడు ఆ పెళ్ళిని అలవోకగా చేసుకున్నావు. కనీసం తరువాత అయినా నాకు చెప్పాలి అనిపించలేదా? అంటుంటే శక్తి తాతయ్య మీకు నేను ఆ విషయం ఇంటికి వచ్చిన తర్వాత చెబుదాం అనుకుంటున్నా అంటూ ఫోన్ పెట్టేయడంతో డ్రైవర్ కార్‌ని స్టార్ట్ చేయగా అప్పటికే సమయం తెల్లవారి 4 గంటలు అయ్యింది. దాంతో నిద్రలేక అలసిపోయిన కళ్ళు మూసుకుని పోతుంటే శక్తికి తన కళ్ళ ముందు తాళి కడుతున్నప్పుడు మంజుల తనను చూసిన చూపు గుర్తుకు వచ్చి ఒక్కసారిగా తల విదిలించుకొని ఆమె గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. సమయం ఉదయం 9 అవుతుంటే ఆ సిటీలో ఒక చిన్న కాలనీలో ఉన్న రమేష్ ఇంటి ముందు ఒక రేంజ్ రోవర్ కారు వచ్చి ఆగింది. దాంతో ఆ కాలనీలో వారి చూపులన్నీ ఆ ఇంటిపైనే ఉన్నాయి. అందులో నుండి ముందు ఒక 40 సంవత్సరాల వ్యక్తి ఒక పెద్ద సూట్‌కేస్‌ని పట్టుకొని దిగిన తరువాత కారు దిగుతున్న మరో 72 సంవత్సరాల వ్యక్తికి చెయ్యిచ్చి దించగా ఆ కారు నుండి రాజా విజయేంద్ర దిగి ఎదురుగా ఉన్న ఇంటిని పరిశీలనగా పరిశీలిస్తూ ఆ ఇంట్లోకి నడుస్తుంటే తన ముందు 40 సంవత్సరాల తిరుపతి నడుస్తున్నాడు. అయితే ఎవరో తన ఇంటిలోకి రావడం గమనించిన మాధవి వస్తున్న వారిని గుమ్మం దగ్గర ఆపి మీరెవరు? మీకేం కావాలి? ఎందుకొచ్చారిక్కడికి? అంటూ అడగ్గా అప్పుడే పెరటి నుండి ఫ్రెష్‌గా కూరగాయలు తెంపుకొని వస్తున్న గిరిజ మాధవి ఇంట్లోకి వస్తున్న వారిని అలా ఎలా ఆపుతావు? ఎవరైనా ఇంటికి వస్తే ఇంట్లోకి రమ్మని పలకరించాలి అంటూ చెప్పి వారిని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టగా రాజా విజయేంద్ర ఇంటిని అందులోని ఉన్న వస్తువులను పరిశీలిస్తూ ఉంటే వారిని చూస్తూ ఉన్న రమేష్ మీరెవరండి? ఎందుకు ఇక్కడికి వచ్చారు? అంటుంటే రాజా విజయేంద్ర తన పేరుతో అందరినీ పరిచయం చేసుకోగా వారు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. వారందరికీ ఆ క్షణంలో మనసులో శక్తి విజయేంద్ర అనే పేరు పలుకుతూ ఉంది. అలా పరిచయం చేసుకున్న రాజా విజయేంద్ర తిరుపతి వైపు చూడగా అతను తెచ్చిన సూట్‌కేస్ ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టగా రాజా విజయేంద్ర అక్కడి ఉన్న వారందరి వైపు చూస్తూ ఇందులో 5,00,00,000 ఇది నా మనవడు నీ కూతురి అందం చూసి తనను తాను మర్చిపోయి తాళి కట్టినందుకు. కానీ ఆ తరువాతే తెలిసింది నాకు అసలు విషయం. వాడు ఎంతగా పెళ్ళి ఆగిపోవడానికి గల కారణం న్యూస్‌లో రానివ్వకుండా చూసినా నాకు తెలియకుండా ఉండగలదా చెప్పండి? అందుకే నేను అనుకుంటున్న మంజుల మా ఇంటికి సరిపోదు అని. అందుకే నేను మీ ఇంటికి బేరానికి వచ్చా.
అంటే రమేష్, రాగిణి మనసులు బాధతో బరువెక్కిపోయాయి అతని మాటలు విని. మాధవికి రాజా విజయేంద్రను చూస్తుంటే చిరాకు వస్తుంది. ప్రభ కోపంగా అతనితో ఏదో మాట్లాడబోగా గది నుండి బయటికి వచ్చిన మంజుల ప్రభను ఆపుతూ, చూడండి తాతయ్య, నా పేరే మంజుల. నీ మనవడు నా మెడలోనే తాళి కట్టింది. అందుకు వీరికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే మీరు తెచ్చిన డబ్బుతో మాకెలాంటి సంబంధం లేదు. మాకు మీ రూపాయలు వద్దు. నా కారణంగా అలాగే ఈ పెళ్లి వలన మీ పరువు పోతుంది అనుకుంటే నేను నా మెడలో తాళి తీసేయడం, ఎదురుగా ఉన్న ఈ డబ్బును తీసుకోవడం తప్ప మిగిలిన ఎలాంటి పనులైనా చేస్తా. అంతేకాని డబ్బుతో మనుషులను బేరమాడొద్దు. అది మీకు మీ వయసుకు తగని పని అంటుంటే రాజా విజయేంద్ర మంజుల తల్లిదండ్రుల వైపు చూడగా వారు కూడా కూతురి నిర్ణయమే మా నిర్ణయం అంటూ చెప్పగా రాజా మంజులతో ఏదో అనబోతుండగా ఇంతలో అక్కడికి శక్తి వచ్చి, తాతయ్య, మీరేంటిక్కడ? అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటూ లోపలికి వచ్చి మంజుల పక్కన నిలబడ్డాడు. ఏవండోయ్, మరిప్పుడు కథలో తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథా కథనం ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి అబ్బా.